కరెంటు బిల్లు చూసేటటువంటి వాళ్ళకి మనమేమో అదే యూనిట్ వాడుతున్నాం, కానీ దోపిడీ అయితే గురవుతున్నాం. ఇదివరకటి రోజుల్లో ₹1000 వచ్చేటటువంటి బిల్లు అకస్మాత్తుగా 3000 అయిపోయింది, 4000 అయిపోయింది. చెయ్యని పాపానికి శిక్ష అనుభవిస్తున్నామని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యారు. ప్రతి మధ్యతరగతి ఓటు జగన్కి వ్యతిరేకం అవ్వడంలో అదొక కీలకమైనటువంటి అంశం. కనీసం ఇదిగో ఇట్లా పెంచుతున్నామని చెప్పని కూడా చెప్పకుండా ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు చెప్పినటువంటి రహస్యం, అందులో ఇంధన రంగం అప్పులు నష్టాలు కలిపి దాదాపు 1,00,000 కోట్లు, ట్రూ అప్ ఛార్జీల భారం 17,137 కోట్లు, గత ప్రభుత్వం తాలూకా సబ్సిడీ బకాయిలు 14,470 కోట్లు, 79 కోట్లు. సరే, ఇది అంతకుముందు జగన్ కూడా చెప్పుకొచ్చాడు, అది పక్కన పెడితే అసలైనటువంటి కీలకమైనటువంటి ఈ మనకి తెలియకుండానే మన బిల్లులో రకరకాల పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, రెగ్యులర్గా వచ్చే బిల్లు కాకుండా అదనంగా 3,000 4,000 ఒక్కోసారి 6 నెలలకు ఒకసారి, అంటే మనం కరెంట్ ఏమో యూనిట్ల బిల్లు ఇంతేనంట, 6 నెలలకు ఒకసారి మళ్ళీ 400 యూనిట్ల కంటే ఎక్కువ వాడితే దోపిడీ, అంటే మళ్ళీ ఒక 5,000 6,000 ఎక్స్ట్రా వేస్తారట. ఇది ఒక విచిత్రమైనటువంటి సగటునేసి దోపిడీ చేసింది. ఈ అంశం మీద ఇవాళ చంద్రబాబు గారు చెప్తే కొంతవరకు అర్థమైంది. ఒకసారి అదేంటో ఆయన మాటల్లోనే విందాం, ఎట్లా దోచారు అన్నటువంటిది. ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ 16,699, ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్. నాకు ఇవన్నీ కొత్త పదాలు, అప్పట్లో లేవు. నేను ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం. ఇన్నోవేటివ్లో వచ్చారు వీళ్ళు, తెలివినంతా ఉపయోగించారు. అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ అన్నాడు, 5,886 కోట్లు వేశారు. ట్రూ అప్ ఛార్జెస్ అన్నారు, 3,977 కోట్లు వేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు అయింది. ఒక యూనిట్కి ₹1 వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి? ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూటిలిటీకి పోవాలి, గవర్నమెంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది, అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం, అది గవర్నమెంట్ పే చేయాలి, అది పే చేయలేదు. గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్. మళ్ళీ అలాంటి వేరియేషన్ చేశారు. టోటల్గా వచ్చే కొందికి 32,166 కోట్లు అయింది. ఇందులో మీరు చూస్తే 8,180 కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది. ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే ₹3.87 నుంచి ₹5.63 పెరిగింది. అంటే 45% డొమెస్టిక్, అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జీ పెరిగాయి. పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు, పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది. అంటే 78-99% వాళ్ళ మీద పెరిగింది. ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూసి 29% పెరిగింది. మొత్తం 1,53,00,000 మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు. ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ 17,137 కోట్లు ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి. ఇది మోర్ రిలవెంట్. 50 యూనిట్లు వాడే వాళ్ళందరికీ ₹1 నుంచి ₹1.99 పెరిగింది. 100 యూనిట్లు వాడే వాళ్ళకి ₹2.44 నుంచి ₹4.53 పెరిగింది, 86% పెరిగింది. 200 యూనిట్లు వాడేవాడికి ₹6.32 నుంచి ₹1,123 పెరిగింది, 78% పెరిగింది. 300 యూనిట్లు వాడేవాడికి 1,573 నుంచి 2,034 అంటే 29%. ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులని. ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. పేదవాడి మీద భారం పడింది. పేదవాళ్ళు నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా 50 యూనిట్లు వాడిన వ్యక్తులపైన 98% పెంచారు. ఇది మెయిన్. ప్రతి ఒక్క మధ్యతరగతి, నేనే కనీసం ఒక 100 సార్లు వీడియో చేస్తుంటా, ఇది నిలువు దోపిడీ జరుగుతుందని. ట్రూ అప్ ఛార్జీలు చంద్రబాబు గారి టైంలో కూడా వేశారు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు, అట్లాగే ఫ్యూయల్ ట్యాక్స్ అన్నటువంటిది అప్పుడు కూడా వేశారు. ఇది కరెంటు అయితే అప్పుడు వేసినటువంటిది ఏంటది, అమరావతి కోసం వేసే సెస్సులు అవి పెట్రోల్ మీద వేశారు. కానీ ఈ ఫ్యూయల్ సెస్ అన్నటువంటిది అప్పట్లో
మనకు తెలియదు. ఇప్పుడు చెప్తున్నటువంటి దాని ప్రకారం జగన్ వచ్చాక ఆ లెక్కలేందో తెలియదు. బిల్లు మాత్రం మన కరెంటు పెద్దగా అదనంగా వాడకం అయితే గీతో 10 యూనిట్లో 25 యూనిట్లో ఉంటుంది. దాని ప్రకారం టారిఫ్ల మార్పు కాదు, నిలువు దోపిడీ జరిగింది. జగన్ సర్కార్ చేసినటువంటి కరెంటు దోపిడీ అన్నటువంటిది ఇప్పుడు స్పష్టమవుతోంది.